నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే మనకు తెలుస్తా ఉన్నది. ఎన్డీఏ కూటమి దేశంలో తర్వాత ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వచ్చినాయో మనందరికీ తెలుసు. 295 స్థానాలు కూటమికి వస్తే 240 స్థానాలు మరి బీజేపీ పార్టీ సొంతం చేసుకుంది, కైవసం చేసుకున్నది ప్రధానంగా సొంతంగా. మరి ఇండియా కూటమికి వచ్చేసరికి ఒక 235 స్థానాలు అయితే వాళ్ళు గెలుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడ వీళ్ళు 235 కూటమితో కలిపి మరి వీళ్ళు 295 ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశం. తర్వాత వీళ్ళు మరి 235 ఉంటే ప్రధానంగా మరి ఇక్కడ దీనికి ఎన్ని వచ్చినాయి? 240 వచ్చింది. బీజేపీకి 240 వచ్చిన ఫిగర్ మనందరికీ తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన వీళ్ళకి 99 వచ్చినాయి. కూటమి ద్వారాగా మాత్రానికి ఎక్కువ స్థానాలు అయితే 235 స్థానాలు వచ్చినాయి. సో ఇప్పుడు బీజేపీ పార్టీకి 240 సీట్లు ఉంటే ఇంకా 32 సీట్లు కావాలి. 32 సీట్లు కావాలి కాబట్టి మొత్తం కావాల్సింది 272 కావాలి. 272 సీట్స్ మనకు కావాలి కాబట్టి మరి వీళ్ళు కూటమిలో ఉన్నా సరే చూడండి ఒకసారి కాంగ్రెస్ ఎంత డెప్త్ ఆలోచన చేస్తా ఉందంటే, నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం, ఇది మోదీ ఓటమి, 400 సీట్లు అన్నాడు. 400 సీట్లు ప్రజలు ఇవ్వడానికి తీర్పు లేనే లేరు, అనుకూలమైన మెజారిటీయే రాలేదు, మాకు కూడా అనుకున్న స్థాయి కంటే ఇగో నెంబర్ 1 సీట్లు వచ్చినాయి, మేము ప్రభుత్వాన్ని అధికారంలోకి ఫామ్ చేస్తామని చెప్పి మరి అలా రాహుల్ గాంధీ చెప్తా ఉంటే ఎటు నుంచి ఎటు మంత్రాలు జరుపుతా ఉన్నారో చూసిరా. కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి ట్విస్ట్ ఇవ్వబోతా ఉన్నది. ఊహించిన ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ద్వారాగా ఎక్కడి నుంచి వస్తుందనంటే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి వెళ్ళి రాహుల్ ప్లస్ సోనియా దగ్గర నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మరి ఇక్కడ అదే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఈడ కాంగ్రెస్ అదే అయినటువంటి రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి కొడితే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఇగో ఇక్కడ మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడిని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే మరి మీకు ఏం కావాలో చెప్పండి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం ఫామ్ చేద్దాం, మీ దగ్గర ఉన్నటువంటి టీడీపీకి 16 తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 2 కలిపితే ఇగో ఈ 18 సీట్లు మాకు ఇక్కడ ఇవ్వండి, ఈ 18 సీట్లు మాకు ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా 235 నుంచి కూటమికున్న స్థానాలు 235 నుంచి వెళ్ళి మరి దాదాపుగా ఎన్ని అయిపోతా ఉంటాయి, 4 అంటే 243 సీట్స్ అయితే ప్రజెంట్ వస్తాయి. 243 వస్తాయి. ఇగో వీళ్ళకి ఇంకొక 40 సీట్స్ దగ్గర ఉంటాయి కాబట్టి మళ్ళీ మేము చేసే ప్రయత్నం అక్కడ జేడీయూ నుంచి కానీ లేకపోతే ఇతర ప్రాంతాల పార్టీల నుంచి కానీ మీ మద్దతు తీసుకొని కావాలంటే మీకు ఏ స్థానమైనా ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రానికి వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటే మరి వేరే ప్రాంతీయ పార్టీలో కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, మీకు ఏ పదవులు కావాలో చెప్పండి, మీకు ఏ నిర్ణయం అయితే ఇష్టం ఉంటుందో మీ రాష్ట్రాలకు ఏదైతే కావాలో చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాత్రానికి మరి చాలా ప్రయత్నం చేస్తుంది, విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అని అంటే ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో, ఎంత మందితో అయితే మాట్లాడాలనో, ఏదైతే చేయాలనో అవన్నీ చేసేటటువంటి ప్రయత్నాలు మరి ఇండియా కూటమి చేసేటటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మాట్లాడితే, ఎందుకంటే ఇద్దరికి గురు శిష్యులు అనేటటువంటి పేరు బ్రహ్మాండంగా ఉన్నది, ఆ పేరు వాళ్ళిద్దరికి ఉన్నది, వాళ్ళిద్దరికి ఎంతో సన్నిహితం ఉన్నది కాబట్టి మరి మేము మాట్లాడితే నువ్వు మాట్లాడితేనే ఎక్కువ వినే అవకాశం ఉంది కాబట్టి అని రేవంత్ రెడ్డిని రాయబారిగా మరి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తా ఉంటే ఒక పక్క బీజేపీ పార్టీ కూడా వాళ్ళ కూటమి ఏదైతే ఉందో గెలిచిన అభ్యర్థులతో పాటు ఇంకా అవతల నుంచి వేరే ప్రాంతీయ పార్టీలు ఇంకేమన్నా మనకు అనుకూలంగా వస్తాయని చెప్పేసేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఇదంతా కూడా హైడ్రామా జరుగుతూ ఉన్నది. మరి 1-2 రోజులలో మాత్రం క్లారిటీ వచ్చి మరి ఎవరు ఏంటిది ఎట్లా చేసేటటువంటి అవకాశం ఉన్నది, ఎవరికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఒక 20 సీట్లు మాత్రానికి కానీ అంటే కాదు, 20 సీట్లు ఇగో ఇక్కడ కాంగ్రెస్ కూటమికి పెరిగి ఒకవేళ ఇక్కడ ఇండియా కూటమి పెరుగుంటే మాత్రానికి ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా మరి దేశంలో మనం చూసేటోళ్ళం. ఏదేమైనా కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రానికి ఇండియా కూటమి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి తరపున ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా
మరి ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చూడాలి ఒక 2-3 రోజులలో ఇదంతా కూడా ఒక ఫైనలైజ్ అయిపోయి కేంద్ర ప్రభుత్వంలో మరి ఒక ప్రధానమంత్రి మళ్ళీ ప్రమాణం స్వీకారం చేసినటువంటి దృశ్యాలు కూడా అతి కొద్ది 2-3 రోజుల్లోనే మనం చూడబోతా ఉన్నాం.